కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు జగన్ కి మొదటి నుంచి తెర వెనుక ఉండి లైఫ్ మొత్తం దానికే అంకితం చేసిన మంగళ కృష్ణ కూడా తెరపైకి వచ్చి మరీ తిడుతున్నాడు. ప్రతిపక్షాలన్నీ జగన్ పాలనను రాజారెడ్డి రాజ్యాంగంతో పోలుస్తుంటే అసలు రాజారెడ్డి రాజ్యాంగం ఇది కాదు, వాళ్ళు సంపాదించుకోలేదు, ఆస్తులు పోగొట్టుకున్నారని చెబుతున్నాడు. అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి తన వాళ్ళని ఎవ్వరిని లిక్కర్ షాపుల జోలికి పోనీయలేదు, ఆ సొమ్ము మనకొద్దని చెప్పాడు. కానీ మీరేంట్రా లిక్కర్ వ్యాపారమే తీసేసుకుని సొమ్ము చేసుకున్నారు అంటూ చీకొట్టాడు. మంగళ కృష్ణ తన ఫేస్బుక్ లో ఈ కామెంట్స్ అన్ని పెట్టాడు. 2023 ఫిబ్రవరిలో సైతం ఇలాగే ఫేస్బుక్ లో పోస్టు పెట్టి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలపై విరుచుకుపడ్డాడు. అసలు సీఎంఓ పనిచేసే తీరు ఇదేనా? నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదంటూ తిట్టాడు. ఇప్పుడు వారే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు కావడంతో లేటెస్ట్ పోస్ట్ పెట్టినట్లు అనుకుంటున్నారంతా. మంగళ కృష్ణ పులివెందులకు చెందినవాడు, ఆల్మోస్ట్ వైఎస్ ఫ్యామిలీ మనిషి. వారెంత అంటే అంత అన్నట్లు బ్రతికాడు. జగన్ కైతే ఫుల్ క్లోజ్ అంటారు. వైఎస్ ఫ్యామిలీ ఎవరిని లేపేయాలన్నా ఫీల్డ్ లోకి వెళ్లేది మంగళ కృష్ణే అంటారు. పరిటాల రవి కేసులో ఉన్నాడు, సూరి హత్య కేసులో ఉన్నాడు, ఇలా ముఖ్యమైన హత్యల కేసులన్నింటిలో ఉన్నాడు. ఆ హత్యలు చేయించింది వైఎస్ జగన్ అనే ఆరోపణలు ఎటు ఉన్నాయి. అంటే ఆయన ఆదేశిస్తే మంగళ కృష్ణ పాటిస్తాడు, అంత క్లోజ్. అలాంటి వాళ్ని జగన్ అధికారంలోకి వచ్చాక దూరం పెట్టాడంటున్నారు. ఎందుకంటే అప్పటికే కేసులు నడుస్తున్నాయి. అయితే కేసులున్నా దగ్గరికి రానిచ్చే మనస్తత్వమే వైఎస్ ఫ్యామిలీది. జగన్ సైతం అంతే. కానీ ఎందుకో మంగళ కృష్ణను మాత్రం దూరం పెట్టారు. ఎక్కడ తేడా వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు కూడా కడపలో పనిచేసిన వారే. అప్పటి నుంచే వారిద్దరూ మంగళ కృష్ణకు తెలుసు. అలాంటిది వారిద్దరూ కృష్ణను సీఎంఓలోకి రాకుండా అడ్డుకోవడంతో మండిపడ్డారు. అదే పోస్ట్ లో పెట్టాడు. ఇప్పుడు వారే అరెస్ట్ కావడంతో మరోసారి పోస్టు పెట్టాడు. అయితే పరోక్షంగా రాజారెడ్డి పరువు జగన్ తీశాడన్నట్లు అర్థం వచ్చేలా కామెంట్స్ పెట్టాడు. రాజారెడ్డి కుటుంబం పరువు తీసేశారని, రోడ్డున పడేశారని ఫైర్ అయ్యాడు. కొందరైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత మంగళ కృష్ణకు జగన్ కు విభేదాలు తలెత్తాయని, ఆ హత్య విషయంలో మంగళ కృష్ణ తీవ్రంగా రియాక్ట్ అయ్యాడని అంటున్నారు. అప్పటి నుంచే జగన్ అతన్ని దూరం పెట్టాడనేది టాక్. వివేకాను హత్య చేయడంలో అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఇన్వాల్వ్ కావడం, వారికి జగన్ మద్దతు ఇవ్వడం, జగన్ కు తెలిసే అన్ని జరిగాయని కూడా మంగళ కృష్ణ భావించాడని, అందుకే జగన్ పట్ల కోపం పెంచుకున్నాడని, అన్ని ప్రశ్నించాడని ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏనాడు ఇలాంటివి చేయలేదని, సొంత బాబాయిని అలా ఎలా చేస్తారని ప్రశ్నించాడంటున్నారు. పైగా ఆ సమయంలో తాను జైల్లో ఉన్నానని, లేదంటే నేనే అడ్డుకునేవాణ్ణని కూడా అన్నాడంట. అందుకే అప్పటి నుంచి జగన్ మంగళ కృష్ణను దూరం పెట్టేశారట. ఇప్పుడు ఇంత ఓపెన్ గా పోస్టు పెట్టడంతో కలకలం రేగుతోంది. ముఖ్యంగా పులివెందుల రాజకీయంలో, కడప రాజకీయాల్లో ఇది సంచలనంగా మారింది. మంగళ కృష్ణ ఏంటి ఇలా అనడం ఏంటి? మంగళ కృష్ణ ఇలా అన్నాడంటే అది కరెక్టే అనే డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే మంగళ కృష్ణ వైఎస్ ఫ్యామిలీ మెంబర్ లాంటోడని, అతనికి అన్ని తెలుస్తాయని అంటున్నారంట.